ఆల్ రైట్ రచన 2 ఏంటి సంగతిలో చెప్పండి సార్ మీరే. అదిరిపోయే మోటివేషన్ డైలాగ్ ఇచ్చావు. బావగారికి ఇష్టమైన పూలు ఏంటో నేను చెప్పనా? మల్లె పూలు కదా. అవును సార్. ఎలా చెప్పాను చూసారు, అంతే అప్పుడప్పుడు మ్యాజిక్ చేసేస్తుంటాను అంతే నేను. బావగారికి ఇష్టమైన కలర్ ఏంటో చెప్పనా? చెప్పండి. లైట్ గ్రీన్. అంతే సార్, అంతే సార్. ఇంకేంటి సంగతులు? బావ పేరేంటి? విజయ్ సార్. విజు ఏం చేస్తాడు విజయ్? బిజినెస్ సార్. ఏం బిజినెస్? పానీపూరి చాట్ బండర్. ఓకే, సో ఎప్పుడు కావాలన్నా వెళ్ళిపోవచ్చు పానీపూరి. వెళ్ళొచ్చు. అందుకేనా నువ్వు రాసే పానీపూరిలో పానీలో పూరి వేస్తే పానీపూరి అవ్వదు అని. రైస్ ని ఫ్రైడ్ రైస్ చేస్తే ఫ్రైడ్ రైస్ అవుతుంది, కానీ పానీపూరిని ఫ్రై చేస్తే పానీలో పూరి వేస్తే పానీపూరి అవుతుంది. బావ దగ్గర నుంచి వచ్చింది డైలాగ్. ఓకే, ఏంటి సంగతిలో? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. బావ సార్. బావ మేనత్త కొడుకు. మేనత్త కొడుకే. ఇంట్లోనే ఉన్నాడు కదా, ఖాళీగా ఎందుకు వదిలేయడం అని లవ్ చేస్తావు. అంతేనా? ఎవరు ఫస్ట్ కోకింది? ఆయనే. మా ఉంటది ఎక్కువ. స్టార్ట్ ఆడదాం. అడి తిరగండి కంప్లీట్ గా, మైక్ దగ్గర పెట్టుకోండి. ఇడ్లీ దోశ చట్నీ. ఇడ్లీ దోశ చట్నీ. భోజనాలు చేశాక చూద్దాం మ్యాట్ని. భోజనం చేశాక చూద్దాం మ్యాట్ని. షాపింగ్ చేయాలంటే వెళ్దాం ప్యాట్ని. షాపింగ్ చేద్దామంటే వెళ్దాం మ్యాట్ని. ప్యాట్ని. ప్యాట్ని మొత్తం కలిపి చెప్పు. ఇడ్లీ దోశ చట్నీ మ్యాట్ని. తిన్నాక మ్యాట్ని. భోజనం తిన్నాక మ్యాట్ని. షాపింగ్ చేశాక వచ్చేద్దాం ప్యాట్ని. రెడీ యాక్షన్. ఇడ్లీ దోశ చట్నీ. షాపింగ్ చేశాక ఓకే సార్. ఇడ్లీ దోశ చట్నీ. భోజనాలు అయ్యాక చూద్దాం మ్యాట్ని. షాపింగ్ చేయాలంటే వెళ్దాం ప్యాట్ని. ఇడ్లీ దోశ చట్నీ. భోజనం చేశాక వెళ్ళొద్దాం మ్యాట్ని. షాపింగ్ చేసేద్దాం ప్యాట్ని. అబ్బా అదిరిపోయింది. చెప్పండి కొట్టండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రౌండ్ కి లెట్స్ స్టార్ట్. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీ అయిపోయారు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఇటువైపు తిరుపమ్మ గారేమో గెస్ట్ చేస్తారు, ఇటువైపు వరలక్ష్మి గారేమో డ్రా చేసేస్తారు అనమాట. సో బొమ్మలతో ఓన్లీ పేర్లు అవి రాయకూడదు, నోటితో చెప్పకూడదు. బొమ్మలు గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు గెస్ట్ చేయాలి. ఆ బొమ్మలు చూసి సినిమా పేరు చెప్పాలి, తెలుగు సినిమా. ఓకేనా? ఓకే, మ్యూజిక్. తెలుగు సినిమా బ్లేడ్ బాబ్జీ. బ్లేడ్ చెప్పండి. ఆ తర్వాత బొమ్మ ఏంటి? బాబ్జీ. బాబ్జీ కూడా 2 కళ్ళు, ముక్కు 2 చెవులే, పొట్టలేదా ఇంకా డైరెక్ట్ కాళ్ళు. షర్ట్ వేసుకున్నాడంటే పొట్ట కనపడు. చెప్పండి ఏంటది? అర్థం కావట్లేదు. ముందు ఇదేంటి? బాక్స్. బాక్సా? నిలువుగా ఏంటి బ్లేడ్? ట్రీ. ట్రీయా? ట్రీ ఎక్కడన్నా అలా ఉంటదా? చికెన్. వావ్ వావ్, అది చికెన్ ముక్క లేకపోతే కోడేనా? అర్థం కావట్లేదు సార్. ఓ షేవింగ్. దాంట్లో వాడేది బ్లేడ్. ఓకే. బాబ్జీ ఏంటి ఇప్పుడు? బ్లేడ్ బాబ్జీ కాదు తిరుపమ్మ గారు, బ్లేడ్ అనగానే బ్లేడ్ బాబ్జీ అన్నారు. ఆయన బాబ్జీయా? అవును సార్. ఏం చేస్తారు బావగారు? వైన్ షాప్. సాయంత్రం 6 గంటల తర్వాత మా మహదానందానికి మాకు బావ దొరికాడు. ఓకే, సూపర్. రైట్ ఆన్సర్, బ్లేడ్ బాబ్జీ. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్. ఇటువైపు శ్రీదేవి గారు, ఇటువైపు గీతా గారు రెడీగా ఉన్నారు. శ్రీదేవి గారు డ్రాయర్, గీతా గారు గెస్సర్ అన్నమాట. ఓకే, సో గీతా గారికి సంగీతం మ్యూజిక్ ఇవ్వండి అమ్మా, డాన్స్ చేస్తారు. మ్యూజిక్ వస్తే డాన్స్ చెప్పండి మాకు ఇలాగా. ఓకే, శ్రీదేవి గారు తెలుగు సినిమా పేరు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సూర్యుడు వచ్చాడు. కృష్ణుడే. చెప్పండి ఏంటి? సన్. సన్. కృష్ణుడి కంటే కృష్ణుడి ఫ్లూటే పెద్దగా ఉంది. పర్లేదు పర్లేదు, నోరు అక్కడ లాగేయండి. చేత్తో పట్టుకుంటాడా? అదేంటి? సూర్యవంశం. మీరేమే చెప్పొద్దు. ఇదంట కృష్ణుడు. రాధా గోపాలం. అదేంటి? కృష్ణుడు. కాదు కాదు, ఫ్లూటు. సన్. సూర్య. సూర్యుడు. ఫ్లూటు. ఫ్లూట్ కాదు, సూర్యుడు. సూర్యుడు. యశోద. నేను యశోదనా? ఫాదర్ నేమన్నా క్లౌడ్ చెప్తున్నారు మీరు. క్లౌడ్ కాదు. మై సన్. ఎవరు? కృష్ణుడు. నేను
సూర్య కృష్ణుడు ఆ, ఆ. సూర్యనారాయణ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. కంగ్రాచులేషన్స్. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో మనందరికీ చాలా ఫేవరెట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఓ లాయి అనే ఆట అన్నమాట. సో 2 బ్యాచ్లు ఒకేసారి ఆడతారు. ఇటువైపు సంధ్య గారు, రేణుక గారు, ఇటువైపు శ్యామల గారు, కృష్ణవేణి గారు రెడీగా ఉన్నారు. సో చేయాల్సింది ఏంటంటే పైన ఉన్న వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ పెడతాం. సో వాళ్ళ చేతిలో ఒక పీక ఉందన్నమాట, పాల పీక. సో మీరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ముందుకు తీసుకువెళ్ళినప్పుడు కూర్చున్న వాళ్ళు దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. సో నేను ఇచ్చిన 30 సెకండ్స్లో ఎన్నిసార్లు క్యాచ్ చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. క్యాచ్ చేశారా లేదా తెలియడానికి ఇటువైపు రేణుకా గారు ఎన్నిసార్లు క్యాచ్ చేశారో తెలియడానికి ఈ అక్క చెప్తారు. అండ్ ఇటువైపు కృష్ణవేణి గారు ఎన్నిసార్లు క్యాచ్ చేస్తారో తెలియాలంటే ఈ అక్క చెప్తారు. మీరు ఇద్దరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. వదిలేండి, కౌంట్ చేయండి అలా. అది కాదు, ఎడ్జ్ పట్టుకో, దాన్ని పట్టుకోవాలి, పాలు తాగేదాన్ని పట్టుకోవాలి. అది కాదు, పాలు తాగేదాన్ని పట్టుకుంటేనే కౌంట్ చేయండి. ఇది కౌంట్ 2. నాలుగులో లాగేస్తుందమ్మా గిట్టమేణి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. వెనక్కి తీయండి. పద్మక్క చెప్పు, మన రేణుక గారు ఎన్నిసార్లు పీకర్ని టచ్ చేశారు? ఈ సైడ్, ఆ సైడ్ 8. 8 పాయింట్లు. కృష్ణవేణి గారు ఈ సైడ్ 13. సూపర్. కృష్ణవేణి గారు 13 పాయింట్లు సాధించారు. అండ్ మన రేణుక గారు 8 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ మన ఓషివంగిలో మరొకసారి ఓ లాలి ఆడడానికి ఇటువైపు మునీశ్వరి, మహేశ్వరి వచ్చారు. ఇటువైపు సుష్మా, సుజాత ఉన్నారు. మరి ఎవరు పీకని ఎక్కువ సార్లుగా టచ్ చేసి ఎక్కువ పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్.